ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి చేసినటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు గారు చిట్ట చివరి రోజుల్లో భోజనం లేకపోతే, ఆయనకి భోజనం లేదనుకోలేదు పాపం అంతేవాసి, వచ్చి మాట్లాడి లేచి వెళ్ళిపోతున్నాడు. 1 గంట అయిపోయింది. వెళ్ళిపోతుంటే, ఒరే క్యారేజీ తెచ్చి పెడతామేమిట్రా, భోజనం చేయలేదు అన్నారు. అంటే వెళ్ళి క్యారేజీ తెచ్చిపెట్టాడు ఆయన ఏడుస్తూ. ఇన్ని కోట్లు దేశం కోసం అర్పణ చేసేసి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని ముఖ్యమంత్రి పదవి చేసిన వ్యక్తికి మధ్యాహ్నం అన్నం లేదు. మరి ఎందుకు వచ్చినట్టు ఆయన అంటే, ఆయన ఆ రోజు మధ్యాహ్నం అన్నం తిని కృష్ణానది దగ్గరికి వెళ్ళి ఆ ఇసక చేతుల్లో పట్టుకుని 2 కందులతో ఆనంద భాష్పాలు కారుస్తూ, నాగార్జున సాగర్ ప్రాజెక్టు వస్తే ఈ కింద ఎన్ని లక్షల మంది రైతులు వ్యవసాయం చేస్తారో, ఎన్ని కోట్ల మంది నా ప్రజలు అన్నం తింటారో అని ఆనంద పారవస్యం పొందడానికి వెళ్ళి కడుపుకు అన్నం లేక క్యారేజీ తెప్పించుకున్నాడు.